హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో రిమూవింగ్ బ్రాకెట్స్ 1 అనే టాపిక్ నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 2.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. రిమూవింగ్ బ్రాకెట్స్ 1. మనం ప్రీవియస్ వీడియోలో ఒకే ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ ఆపరేషన్స్ కనుక ఉన్నట్లయితే ఏది ముందు చేయాలి అని తెలుసుకోవాలి అంటే బ్రాకెట్స్ యూజ్ చేసాం కదా. అయితే ఇప్పుడు బ్రాకెట్స్ రిమూవ్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ టాపిక్లో నేర్చుకుంటాం. లెట్ us ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ 200 మైనస్ 40 ప్లస్ 3 ఇలా ఇచ్చినప్పుడు ముందు మనం బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూ కనుక్కుంటాం. 40 ప్లస్ 3 అంటే 43. నెక్స్ట్ 200లో నుంచి 43 మైనస్ చేస్తాము. సో అలా చేసినట్లయితే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. లేదా ఇంకోలాగా కూడా చేయొచ్చు. 200లో నుంచి ఫస్ట్ 40ని తీసేయచ్చు, మళ్ళీ వచ్చిన ఆన్సర్లో నుంచి 3ని తీసేయచ్చు. అలా చేసిన ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రాకెట్కి ముందు మైనస్ కనుక ఉన్నట్లయితే బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ నంబర్స్ యొక్క సైన్లు అనేవి చేంజ్ అవుతాయి. అంటే ప్లస్ 40 మైనస్ 40 అవుతుంది, ప్లస్ 3 కూడా మైనస్ 3 అవుతుంది. ఇక్కడ చూడండి, వాట్ వీ డిడ్ హియర్ వాజ్ 200 మైనస్ 40 మైనస్ 3. 200లో నుంచి 40ని తీసేసాము, 3ని తీసేసాము. సో బ్రాకెట్కి ముందు మైనస్ ఉన్నట్లయితే బ్రాకెట్లో ఉన్న నంబర్స్ యొక్క సైన్లు అనేవి చేంజ్ అవుతాయి. అలా అయితేనే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నమాట. 40 ప్లస్ 3 కలిపి 43ని యాడ్ చేసి 200లో నుంచి మైనస్ చేసినా, లేదా 200లో నుంచి ఫస్ట్ 40ని తీసేసి వచ్చిన ఆన్సర్లో నుంచి 3ని తీసేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. We also saw this earlier in the case of Irfan purchasing biscuit packet 15 rupees and tur dal packet 56 rupees. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇర్ఫాన్ ఒక షాప్కి వెళ్ళి ఫస్ట్ బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు, తర్వాత కందిపప్పు ప్యాకెట్ కూడా కొన్నాడు 56 రూపీస్ పెట్టి. షాప్ కీపర్కి 100 రూపీస్ ఇస్తే తిరిగి ఇర్ఫాన్కి అతను ఎంత చేంజ్ ఇస్తాడు అన్నప్పుడు మనం బ్రాకెట్స్ యూజ్ చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది, యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా ఇంకొకసారి చూద్దాం. మొత్తం అతను పర్చేజ్ చేసింది 15 రూపీస్ ప్లస్ 56 రూపీస్, ఈ రెండు. సో ఈ రెండింటిని టోటల్ చేసినట్లయితే మనకి 71 రూపీస్ వస్తుంది. 100లో నుంచి 71 మైనస్ చేస్తే 29. అలా కాకుండా ఫస్ట్ ఇర్ఫాన్ బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే కొన్నట్లయితే 100లో నుంచి 15 తీసేస్తే 85 వస్తుంది. తరువాత అతను కందిపప్పు ప్యాకెట్ కనుక కొన్నట్లయితే ఈ 85లో నుంచి మళ్ళీ 56 మైనస్ చేస్తాము, అప్పుడు 29 వస్తుంది. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రాకెట్కు ముందు కనుక మైనస్ ఉన్నట్లయితే బ్రాకెట్లో ఉన్న నంబర్స్ రెండు కూడా సైన్లు చేంజ్ అవుతాయి. సో ఈ ప్లస్ 15 మైనస్ 15 అవుతుంది, ప్లస్ 56 కూడా మైనస్ 56 అవుతుంది. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనం ఫిగర్ ఇట్ అవుట్ 2.3లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేస్తాము. ఈ పాయింట్ చూడండి ఒకసారి. రిమూవింగ్ ది బ్రాకెట్స్ ప్రిసీడెడ్ బై ఏ నెగిటివ్ సైన్. బ్రాకెట్కు ముందు గనక నెగిటివ్ సైన్ గనక ఉండి బ్రాకెట్స్ని మనం రిమూవ్ చేయాలి, బ్రాకెట్స్ తీసేసి రాయాలి అన్నట్లయితే ది సైన్స్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్సైడ్ ది బ్రాకెట్స్ చేంజ్. బ్రాకెట్ లోపల ఉన్నటువంటి టర్మ్స్ యొక్క సైన్లు అనేవి చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి అంటే ప్లస్ ఉంటే మైనస్ గాను, మైనస్ ఉంటే ప్లస్ గాను చేంజ్ అవుతుంది అనమాట. సో మనం పైన ఉన్న రెండు ఎగ్జాంపుల్స్లోనూ 43 ఈ రెండు కూడా ప్లస్ వాల్యూస్ మైనస్ అయినాయి, అలాగే 15, 56 ఈ రెండు ప్లస్ వాల్యూస్ కూడా మైనస్ అయినాయి అనమాట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రాకెట్కు ముందు కనుక నెగిటివ్ నెంబర్ ఉండి బ్రాకెట్ రిమూవ్ చేయాలి అంటే బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్స్ యొక్క సైన్లు అనేవి చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ 13. ఈ ఎగ్జాంపుల్లో బ్రాకెట్కి ముందు మైనస్ ఉంటే సైన్స్ ఎలా చేంజ్ అవుతాయో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. కన్సిడర్ ది ఎక్స్ప్రెషన్ 500 మైనస్ 250 మైనస్ 100. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూ కనుక్కోవాలి. 250లో నుంచి 100 మైనస్ చేస్తే 150, అంటే 500లో నుంచి 150 తీసేస్తే దీని ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. 500లో నుంచి 150 తీసేస్తే 350 వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. అలా కాకుండా మనం డైరెక్ట్గా 500లో నుంచి 250 కనుక తీసేసినట్లయితే మనం ఇంకా ఎక్కువ తీసేసినట్లు అనమాట. యాక్చువల్గా ఎంత తీసేయాలి, 500లో నుంచి 150 తీసేస్తే సరిపోతుంది. బ్రాకెట్ని కన్సిడర్ చేయకుండా ఫస్ట్ 500లో నుంచి 250 కనుక మైనస్ చేసినట్లయితే మనం ఇంకొక 100ని ఎక్కువగా మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇంకో 100ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ వీ వర్ డైరెక్ట్లీ సబ్ట్రాక్ట్ 250 ఫ్రమ్ 500 దెన్ వీ వుడ్ హ్యావ్ సబ్ట్రాక్టెడ్ 100 మోర్ దాన్ వాట్ వీ నీడెడ్ టు. యాక్చువల్గా తీసేయాల్సింది 150, ఫస్ట్ 250 తీసేస్తున్నాము అంటే మనం తీసేయాల్సిన దానికంటే ఇంకో 100 ఎక్కువ తీసేస్తున్నాం కాబట్టి ఈ 100ని ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. సో వీ షుడ్ యాడ్ బ్యాక్ దట్ 100 to 500.
minus 250. To make the expression, take the same value as 500 minus of 250 minus 100. So the sequence of operation is, సో ఎలా చేయాలి అంటే 500లో నుంచి 250 తీసేసి దానికి 100ని యాడ్ చేయాలి. ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రాకెట్కు ముందు కనుక మైనస్ ఉంటే బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్స్ యొక్క సైన్లు అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ ఎలా చేంజ్ అయిందో చూడండి. 500 బ్రాకెట్కు ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 250 మైనస్ 250 అవుతుంది, మైనస్ 100 ప్లస్ 100 అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందాక చెప్పుకున్న పాయింటే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. when the brackets preceded by the negative sign are removed, ఆ బ్రాకెట్ని రిమూవ్ చేయాలనుకుంటే ది సైన్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్సైడ్ ది బ్రాకెట్స్ చేంజ్, బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్స్ యొక్క సైన్లు అనేవి చేంజ్ అవుతాయి. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ బేస్ చేసుకుని ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, మరి బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంటే ఎలా చేంజ్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్ అనమాట. మీనా హ్యాస్ రేర్ కాయిన్ కలెక్షన్. షీ హ్యాస్ 28 కాయిన్స్ ఇన్ వన్ బ్యాగ్ అండ్ 35 కాయిన్స్ ఇన్ ఎనదర్. మీనా రేర్ కాయిన్స్ కలెక్ట్ చేస్తుందంట. ఒక బ్యాగ్లో 28 కాయిన్స్ ఉన్నాయి, ఇంకో బ్యాగ్లో 35 కాయిన్స్ ఉన్నాయి. షీ గిఫ్ట్స్ హర్ ఫ్రెండ్ 10 కాయిన్స్ ఫ్రమ్ ది సెకండ్ బ్యాగ్. ఆమె ఫ్రెండ్కి సెకండ్ బ్యాగ్లో నుంచి ఒక 10 కాయిన్స్ని గిఫ్ట్గా ఇచ్చేసింది. రైట్ యాన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ లెఫ్ట్ విత్ మీనా. మీనా దగ్గర ఇంకా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఎక్స్ప్రెషన్ రాయాలి. సో దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఫస్ట్ బ్యాగ్లో 28 కాయిన్స్ ఉన్నాయి ప్లస్ సెకండ్ బ్యాగ్లో 35 కాయిన్స్ ఉన్నాయి, అందులో నుంచి 10 కాయిన్స్ మీనా వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్ చేసింది కాబట్టి 35 మైనస్ 10 అని రాస్తాము. సో ఇక్కడ బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలి అంటే మనకి ప్లస్ అయిన ఉంటే ఎటువంటి చేంజ్ ఉండదు అనమాట. 25 ప్లస్ 35 మైనస్ 10 బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ యొక్క సైన్లు చేంజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వెన్ ది బ్రాకెట్స్ ఆర్ నాట్ ప్రిసీడెడ్ బై ఏ నెగిటివ్ సైన్, బ్రాకెట్కి ముందు కనుక నెగిటివ్ సైన్ లేకపోతే, నాట్ ప్రిసీడెడ్ అంటే లేకపోతే అని అర్థం, ముందు బ్రాకెట్కు ముందు నెగిటివ్ సైన్ లేకపోతే ది టర్మ్స్ వితిన్ దెమ్ డు నాట్ చేంజ్ దేర్ సైన్ అపాన్ రిమూవింగ్ ది బ్రాకెట్స్. బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి అంటే బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ యొక్క సైన్లు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నోటీస్ ది సైన్ ఆఫ్ ది టర్మ్స్ 35 అండ్ మైనస్ 10 ఇన్ ది అబోవ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనం చేసిన ఎగ్జాంపుల్లో 35, 10 యొక్క సైన్లు ఏమీ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ప్లస్ 35 ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 35, మైనస్ 10 ఉంది, ఇక్కడ కూడా మైనస్ 10. సో బ్రాకెట్ రిమూవ్ చేసినప్పుడు మనం సైన్లు ఏమీ చేంజ్ చేయక్కర్లేదన్నమాట. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని మనం ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ చేస్తాం. నెక్స్ట్ టింకర్ ది టర్మ్ 1. What happens to the value of an expression if we increase or decrease the value of one of its terms? ఎక్స్ప్రెషన్లో మొత్తం 2 టర్మ్స్ కనుక ఉన్నట్లయితే ఒక టర్మ్ని ఇంక్రీజ్ చేసి లేదా ఒక టర్మ్ని డిక్రీజ్ చేసినట్లయితే దాని వాల్యూ ఎలా మారుతుందో ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ 3 కాలమ్స్. పక్క పేజీలో మనకి 3 కాలమ్స్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇన్ ఈచ్ కాలమ్ 1 ఆర్ మోర్ టర్మ్స్ ఆర్ చేంజ్డ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. సో ప్రతి దాంట్లోనూ ఫస్ట్ ఎక్స్ప్రెషన్తో పోల్చుకుంటే ఒక టర్మ్ లేదా అంతకంటే ఎక్కువ టర్మ్స్ చేంజ్ చేశారంట. గో త్రూ ది ఎగ్జాంపుల్ అండ్ ఫిల్ ది బ్లాంక్స్ డూయింగ్ ఏ లిటిల్ కాంపిటీషన్ యాజ్ పాసిబుల్. సో మనం ఆ ఎగ్జాంపుల్ని చూసి అవసరమైతే క్యాలిక్యులేషన్స్ చేసి వాటిని సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఇచ్చారు, ఒక్కొక్క కాలం చూద్దాము. ఫస్ట్ కాలం 53 ప్లస్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 37. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేశారు, ఆన్సర్ 37 వచ్చింది. నెక్స్ట్ ఏమేం చేంజెస్ చేశారో చూద్దాము. 53 దీనికి ఒకటి యాడ్ చేశారు, అంటే ఫస్ట్ టర్మ్లో ఒకటి పెంచారనమాట, +1. నెక్స్ట్ సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచారు, ఆన్సర్ కూడా ఒకటి పెరిగింది, మనకి 37 నుంచి 38కి మారింది. అంటే మనం ఇక్కడ ఒక టర్మ్ పెంచితే ఆన్సర్ కూడా ఒకటి పెరిగింది అనమాట. ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది. 54 ఈజ్ 1 మోర్ దాన్ 53. 54 అనేది 53 కంటే ఒకటి ఎక్కువ కాబట్టి సో ది వాల్యూ విల్ బీ 1 మోర్ దాన్ 37 కంటే ఆన్సర్ కూడా ఒకటి ఎక్కువ వచ్చింది. ఇక్కడ మనకి ఏ చేంజ్ అయితే ఉందో ఆన్సర్లో కూడా అదే చేంజ్ కనిపించింది. నెక్స్ట్ దీన్నే ఇదే ఎక్స్ప్రెషన్ని ఈ టర్మ్ కాకుండా సెకండ్ టర్మ్ చేంజ్ చేశారనమాట. 53 ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, సెకండ్ టర్మ్కి ఒకటి కలిపారు. చూడండి, -16కి ఒకటి కలిపితే యాడ్ చేస్తే -15 అవుతుంది. సో ఇక్కడ కూడా ఎడిషనే జరిగింది. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఇక మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి సెకండ్ టర్మ్లో ఒకటి పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 38 వస్తుంది.
సో +1. ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనకి లెక్క మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈ టర్మ్స్లో ఏ చేంజ్ అయితే ఉందో ఆన్సర్లో కూడా అదే చేంజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టర్మ్లో 1 పెరిగింది కాబట్టి ఆన్సర్లో కూడా 1 పెరిగింది. ఇక్కడ సెకండ్ టర్మ్లో 1 పెరిగింది కాబట్టి ఆన్సర్లో కూడా 1 పెరిగింది అనమాట. సో ఇక్కడ -16కి +1 యాడ్ చేస్తే -15 ఎందుకు వస్తుంది అంటే ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్. చూడండి -16 +1 ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, -15 వస్తుంది. నెక్స్ట్ ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఇదే తీసుకున్నారు, ఈసారి వేరే చేంజ్ చేశారనమాట. 53 + -16 = 37. ఈసారి 53లో నుంచి ఒకటి మైనస్ చేశారు. ఫస్ట్ టర్మ్కి మైనస్ చేస్తే 52 వస్తుంది. సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టర్మ్లో ఒక తగ్గింది కాబట్టి ఆన్సర్లో కూడా ఒకటి తగ్గుతుంది, అంటే 36 అనమాట. నెక్స్ట్ 53 ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచారు, సెకండ్ టర్మ్కి ఒకటి తగ్గించారు. చూడండి -16కి -1 యాడ్ చేస్తే -17 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే దీంట్లో నుంచి ఒకటి తగ్గిస్తే సరిపోతుంది, మరలా మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు, 36 అవుతుంది. సో మనం టర్మ్లో ఒకటి కనుక చేంజ్ చేస్తే అంటే ఒకటి తగ్గిస్తే ఆన్సర్ కూడా ఒకటి తగ్గింది, 37కి ఒకటి తగ్గింది అనమాట. సో ఇక్కడ సెకండ్ టర్మ్లో ఒకటి తగ్గిస్తే ఇక్కడ రావాల్సిన ఆన్సర్ కంటే ఇక్కడ కూడా ఒకటి తగ్గింది. ఈ రెండింటి నుంచి మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనం మరలా లెక్క చేయాల్సిన అవసరం లేకుండా ఈ టర్మ్లో ఏదైతే చేంజ్ వచ్చిందో ఆన్సర్లో కూడా అదే చేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది, ఇక్కడ తగ్గినట్లయితే ఇక్కడ కూడా తగ్గుతుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఈ ఎగ్జాంపుల్ చేద్దాం. -87 -16 రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, -103 వస్తుంది. సో ఇక్కడ -87కి ఒకటి యాడ్ చేశారు అంటే -1 అనమాట, తగ్గించారు, తగ్గిస్తేనే -1 వస్తుంది. రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేస్తే -88 వస్తుంది. సో ఇక్కడ మనకి +1 యాడ్ చేశారు, -16కి ఒకటి యాడ్ చేస్తేనే కదా +15 వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఏం చేంజ్ జరుగుతుంది అంటే ఈ -1 +1 క్యాన్సిల్ చేస్తే 0 అవుతుంది, అంటే ఎటువంటి చేంజ్ లేదు. ఒక టర్మ్లో ఒక నెంబర్ తగ్గించారు, ఇంకో టర్మ్కి ఒక నెంబర్ పెంచారు, అంటే ఈ రెండు కలిపితే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి చేంజ్ రాదనమాట. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండానే మనం ఆన్సర్ వేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ -87 నుంచి -86కి వచ్చింది, అంటే ఒకటి పెరిగింది అనమాట. నెక్స్ట్ -16 నుంచి -18కి వచ్చింది అంటే ఇంకొక -2ని యాడ్ చేశారు, -16కి -2 యాడ్ చేస్తే -18 అవుతుంది. సో ఇప్పుడు ఈ రిజల్ట్ని మనం ఇక్కడ యాడ్ చేయకుండానే చెప్పచ్చు అనమాట. ఈ రెండింటి రిజల్ట్ చూడండి, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, ఫైనల్గా -1 వస్తుంది. అంటే ఈ -103కి -1 యాడ్ చేస్తే -104 వస్తుంది అనమాట. సో మనం మరలా లెక్క చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఏ చేంజ్ వచ్చిందో చూసుకుని అదే చేంజ్ని ఇక్కడ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ -87 -97 అయింది, అంటే -10 యాడ్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ -16 -26 అయింది, అంటే ఇక్కడ కూడా -10 యాడ్ చేశారు. రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేస్తే -20 అవుతుంది. సో ఇప్పుడు -103కి -20 యాడ్ చేస్తే -123 అవుతుంది. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయకుండానే మనం ఈ లెక్క చేయొచ్చు అనమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లెక్క మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా ఏ నెంబర్లో ఏ చేంజ్ అయితే వస్తుందో మనం అదే చేంజ్ని ఆన్సర్లో కూడా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 2.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, fill in the blanks with numbers and boxes with operation signs such that the expressions on both sides are equal. బ్లాంక్స్ని నెంబర్స్తోనూ, అంటే ఇక్కడ ఉన్న బ్లాంక్స్లో నెంబర్స్ రాయాలి, బాక్సెస్లో ఆపరేషన్ సైన్స్ అంటే ప్లస్ మైనస్ ఏదొస్తే అది ఆపరేషన్స్ని యూజ్ చేస్తూ ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేయాలి. బోత్ సైడ్స్ ఈక్వల్గా రావాలి, అంటే = లెఫ్ట్ సైడ్ = రైట్ సైడ్ రెండు వైపులా కూడా ఈక్వల్గా వచ్చేటట్లుగా ఈ నెంబర్స్ని ఆపరేషన్స్ని రాయాలన్నమాట. మనం ఈ ప్రాబ్లమ్ని ఇక్కడే చేద్దాం. ఫస్ట్ది 24 ప్లస్ బ్రాకెట్ 6 - 4. ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి రాసినట్లయితే బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ ఏమి చేంజ్ అవ్వవు, సైన్లు అనేవి. సో +6 ఉంటుంది, నెక్స్ట్ -4 ఉంటుంది, అంటే ఇక్కడ వచ్చే ఆపరేషన్ మైనస్ ఈ బ్లాంక్లో 4 అనమాట. నెక్స్ట్ B 38, బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ రెండు నెంబర్స్ సైన్లు ఏమి చేంజ్ అవ్వవు. ఏమున్నాయి ఆ రెండు, 9 - 4. సో ఇది 9, ఇక్కడ -4, బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి సైన్లు ఏమీ చేంజ్ అవ్వవు.
నెక్స్ట్ 24 మైనస్ ఆఫ్, బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు సైన్లు చేంజ్ అవుతాయి. అంటే +6 -6 అవుతుంది, +4 -4 అవుతుంది. ఆల్రెడీ ఇది రాసేశారు. నెక్స్ట్ డి లెక్కలో ఇక్కడ మనకు బ్రాకెట్స్ ఏమీ లేవు. 24 -6 -6 నెక్స్ట్ -4 రావాలి, -4. నెక్స్ట్ 27 బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు సైన్లు చేంజ్ అవుతాయి. అంటే -8 అవుతుంది, -3 అవుతుంది అనమాట. నెక్స్ట్ 27 బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే ఈ రెండు నెంబర్స్ యొక్క సైన్లు చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఏముంది, -8 ఉంది కాబట్టి ఇది +8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ +3 ఉంది అంటే ఇది -3 అవుతుంది అనమాట. ఇవి బ్రాకెట్కి ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ 2 పాయింట్సే. బ్రాకెట్కి ముందు మైనస్ ఉండి బ్రాకెట్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ యొక్క సైన్లు చేంజ్ అవుతాయి. బ్రాకెట్కి ముందు ప్లస్ ఉండి బ్రాకెట్ మనం రిమూవ్ చేయాలి అంటే బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ యొక్క సైన్లు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ సెకండ్ వన్, రిమూవ్ ది బ్రాకెట్స్ అండ్ రైట్ ది ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ ది సేమ్ వాల్యూ. ఇక్కడ బ్రాకెట్స్ని రిమూవ్ చేసి ఈ 6 లెక్కల్లోనూ ఏవి సేమ్ వాల్యూని కలిగి ఉంటాయో వాటిని రాయాలంట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పాను కదా, బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంటే ఎటువంటి చేంజ్ లేదు, బ్రాకెట్కి ముందు మైనస్ ఉంటే చేంజ్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో మనం బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే రాస్తే సరిపోతుంది అనమాట. బ్రాకెట్స్ ఎలా రిమూవ్ చేయాలో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. 14 బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి వీటి సైన్లు ఏమీ చేంజ్ అవ్వవు, అంటే +12 +10. నెక్స్ట్ బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు సైన్లు చేంజ్ అవుతాయి. 14 +12 -12 అవుతుంది, +10 -10 అవుతుంది. నెక్స్ట్ బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ సైన్లు ఏమీ చేంజ్ అవ్వవు, +12 అలాగే -10. బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉన్న సైన్లు చేంజ్ అవుతాయి. +12 -12 అవుతుంది, -10 +10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అసలు బ్రాకెట్సే లేవు, -14 +12 -10. నెక్స్ట్ బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి సైన్లు చేంజ్ అవుతాయి. -12 +12 అవుతుంది, -10 కూడా +10 అవుతుంది. సో ఇప్పుడు మనం వీటన్నింటిలోనూ ఈక్వల్గా సేమ్ వాల్యూ ఉన్న వాటిని ఐడెంటిఫై చేయాలి. 14 +12 +10, అలానే ఇది కూడా 14 +12 +10 అంటే AF ఈక్వల్ అనమాట. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. 14 -12 ఇక్కడ ఉంది, 14 -12 కానీ ఇక్కడ -10 ఉంది, ఇక్కడ +10 ఉంది. నెక్స్ట్ ఈ రెండు ఏవి ఈక్వల్గా లేవు, AF మాత్రమే ఈక్వల్ అనమాట. సో AF ఎక్స్ప్రెషన్స్ ఆర్ సేమ్. Next third question, find the values of the following expressions for each pair. First try to guess whether they have the same value. When are the two expressions equal? ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ రెండు ఈక్వల్? ముందు ఎక్స్ప్రెషన్స్ వాల్యూస్ కనుక్కొని ఈక్వల్ అవునో కాదో చెప్పాలి. ఇక్కడ మనకి రెండు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వీటిని విడివిడిగా మనం వీటి వాల్యూస్ కనుక్కుందాం. ఫస్ట్ వన్ 6 + 10 -2. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సాల్వ్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 16 -2 16 - 2 14 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ 6 + 10 - 2. బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ముందున్నది యాజ్ ఇట్ ఈజ్ 6 + 10లో నుంచి 2 మైనస్ చేస్తే 8, 6 + 8 14. అంటే ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ వాల్యూస్ సేమ్ అనమాట. సో బోత్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ 2 ఎక్స్ప్రెషన్స్ సపరేట్గా వీటి వాల్యూస్ కనుక్కుందాము. 16 - 8 - 3. ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని కనుక్కోవాలి. 16 - 8లో నుంచి 3 మైనస్ చేస్తే 5, 16లో నుంచి 5 మైనస్ చేస్తే 11. ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ. సెకండ్ ఎక్స్ప్రెషన్ 16 - 8 - 3. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 16లో నుంచి 8 మైనస్ చేస్తే 8, నెక్స్ట్ -3 ఉంది. 8లో నుంచి 3 మైనస్ చేస్తే 5. ఈ రెండు ఈక్వల్గా లేవు, బోత్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ 2 ఎక్స్ప్రెషన్ని సపరేట్గా వాల్యూస్ కనుక్కుందాము. 27 - 18 + 4. ముందు బ్రాకెట్లో ఉన్న దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 27 - 18 + 4 22. 27లో నుంచి 22 మైనస్ చేస్తే 5. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ 27 + -18 - 4. సో 27 ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, అంటే -22 అవుతుంది.
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 27లోంచి 22 తీసేస్తే 5. రెండిటి వాల్యూ కూడా ఈక్వల్గా వచ్చింది. బోత్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. In each of the sets of expressions below, identify those that have the same value. Do not evaluate them, but rather use your understanding of terms. వాటిని ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏవి సేమ్ వాల్యూ కలిగి ఉన్నాయో రాస్తే చాలు. మొత్తం 4 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అన్నిట్లోనూ నెంబర్స్ సేమ్గా ఉన్నాయి. సైన్లు చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఫస్ట్ దాంట్లో +319 అని ఉంది. ఇక్కడ కూడా +319, ఇక్కడ కూడా +319, ఇక్కడ మాత్రం -319 అని ఉంది. నెక్స్ట్ +537, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండు సేమ్ కాదు. ఇక్కడ చూడండి +319 -319, +537 +537 ఉంది. కానీ ఈ రెండు సేమ్ కాదు. ఈ రెండు చూద్దాం. +319 +319, -537 -537. ఇక్కడ ఆర్డర్ మాత్రమే మారింది కానీ అంటే స్వాపింగ్ అంటాం. ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, స్వాపింగ్ వల్ల దాని వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదని చెప్పేసి. ఇక్కడ 319 ఫస్ట్ టర్మ్గా ఉంది, ఇక్కడ 319 సెకండ్ టర్మ్గా ఉంది. -537 సెకండ్ టర్మ్గా ఉంది, ఇక్కడ -537 ఫస్ట్ టర్మ్గా ఉంది. దీన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాము. స్వాపింగ్ వల్ల దాని వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు అని చెప్పుకున్నాం కదా. సో ఈ రెండు సేమ్ వాల్యూ అనమాట. 319 -537 -537 +319 హ్యావ్ సేమ్ వాల్యూ. ఈ రెండిటి వాల్యూ కూడా సేమ్గా వస్తుంది క్యాలిక్యులేట్ చేసినట్లయితే. నెక్స్ట్ సెకండ్ వన్. మొత్తం 6 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. 87 + 46 -109, 87 + 46 -109. థర్డ్ వన్ 87 + 46 -109. ఈ మూడు సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో మూడు కూడా అబ్జర్వ్ చేద్దాం. 87 -46 +109, ఇది డిఫరెంట్గా ఉంది. ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ 87, వీటిని బ్రాకెట్స్ రిమూవ్ చేసి రాద్దాం. 87 బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి వీటి సైన్లు చేంజ్ అవుతాయి లోపల ఉన్న వాటివి. +46 -46 అవుతుంది, +109 -109 అవుతుంది. ఇక్కడ కూడా బ్రాకెట్స్ రిమూవ్ చేద్దాం. బ్రాకెట్కి ముందు ఎటువంటి సైన్ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు అనమాట, ఎటువంటి చేంజ్ చేయక్కర్లేదు. 87 -46 +109. సో ఫస్ట్ వాటితో కంపేర్ చేస్తే 87 + 46 ఉండాలి. ఈ రెండింటికి మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి ఈ మూడిటితో ఇది ఈక్వల్ అవ్వదు. నెక్స్ట్ 87 -46 +109, ఇక్కడ కూడా 87 -46 +109 అని ఉంది. అంటే ఈ 4, 6 ఈక్వల్, 1, 2, 3 ఈక్వల్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ 1, 2, 3 హ్యావింగ్ సేమ్ వాల్యూ. నెక్స్ట్ ఇంకో రెండు ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్ వాల్యూ 4, 6, ఈ రెండు కూడా సేమ్గా ఉన్నాయి. ఎక్స్ప్రెషన్స్ 4, 6 హ్యావింగ్ సేమ్ వాల్యూ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. యాడ్ బ్రాకెట్స్ at appropriate places in the expressions such that they lead to the values indicated as shown in the below example. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. బ్రాకెట్స్ లేవు ఫస్ట్ దాంట్లో, కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే వాల్యూస్ ఎక్కడ బ్రాకెట్ పెట్టినట్లయితే ఈక్వల్గా ఉంటుందో ఆన్సర్ కూడా ఇచ్చారనమాట. 65 -18 +12. ఇక్కడ బ్రాకెట్ లేకపోతే మనం ఏం చేస్తామంటే 65ని 12ని యాడ్ చేసి పాజిటివ్ నెంబర్స్ కాబట్టి దాంట్లో నుంచి 18ని మైనస్ చేస్తాం. అప్పుడు 35 అయితే రాదనమాట. ఈ 35 రావాలి అంటే బ్రాకెట్ ఎక్కడ ఉంచాలి అంటే 18కి 12కి బ్రాకెట్ పెట్టినట్లయితే 30 అవుతుంది. 65లో నుంచి 30 మైనస్ చేస్తే 35. అలానే ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఏమీ ఇవ్వలేదు. ఈ రైట్ సైడ్ ఉన్న ఆన్సర్ రావాలంటే లెఫ్ట్ సైడ్ ఏ 2 నెంబర్స్కి బ్రాకెట్ పెట్టినట్లయితే ఈ ఆన్సర్ వస్తుందో బ్రాకెట్స్ పెట్టాలన్నమాట. ఫస్ట్ వన్ 34 -9 +12 = 13. ఇక్కడ బ్రాకెట్ పెట్టకపోతే ఈ రెండింటిని యాడ్ చేస్తే 46 వస్తుంది. 46లో నుంచి 9 మైనస్ చేస్తే 13 అయితే రాదనమాట. సో ఇక్కడ మనం బ్రాకెట్స్ ఎక్కడ పెట్టాలో చూద్దాం. 34 -9 +12, ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టినట్లయితే 21 అవుతుంది. 34లోంచి 21 మైనస్ చేస్తే 13. సో ఈ రెండు నెంబర్స్కి బ్రాకెట్ పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ వన్ 56 -14 -8 = 34. సో ఈ రెండింటికి బ్రాకెట్ పెడదాం. ఫస్ట్ ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టినట్లయితే 14లోంచి 8 మైనస్ చేస్తే 6 అవుతుంది. 56 - 6 అంటే 34 రాదు. సో ఫస్ట్ రెండింటికి పెడదాం. 56 -14 -8 ఒకసారి చెక్ చేద్దాం. 56లోంచి 14 మైనస్ చేస్తే 42,
42లో నుంచి 8 మైనస్ చేస్తే 34 సరిపోయింది. నెక్స్ట్ -22 -12 +10 +22. ఇక్కడ ఈ రెండు నెగిటివ్ నెంబర్స్, ఈ రెండు పాజిటివ్ నెంబర్స్. ఆన్సర్ ఎంత రావాలి? -22 రావాలి. సో ఇక్కడ మనకు క్లియర్గా ఈ +22 -22 క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు చూసినట్లయితే -2 వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక 22 రావాలి అంటే ఈ రెండిటికి బ్రాకెట్ పెట్టాలి. -22 -12 + 10 ఈ రెండిటికి బ్రాకెట్ పెట్టినట్లయితే -22 వస్తుంది. ఒకసారి చేద్దాం. -22 మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే 22 + 22 = -22. బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి దీని వాల్యూ కూడా మైనస్ అవుతుంది. -22 -22 +22 +22 -22 క్యాన్సిల్. ఆన్సర్ -22. సో ఈ మధ్యలో ఉన్న ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టినట్లయితే మనకి RHS వైపు ఉన్న ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్. యూజింగ్ ఓన్లీ రీజనింగ్ ఆఫ్ హౌ టర్మ్స్ చేంజ్ దైర్ వాల్యూస్ ఫిల్ ది బ్లాంక్స్ టు మేక్ ది ఎక్స్ప్రెషన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వాలిటీ ఈక్వల్. కి రెండు వైపులా ఈక్వల్గా ఉండేటట్లుగా ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేయాలి. ఇక్కడ మనం రీజనింగ్ యూజ్ చేసుకోవాలి. 2 బ్లాంక్స్ మాత్రమే ఇచ్చారు. ఫస్ట్ వన్ 423 ప్లస్ డాష్ = 419 ప్లస్ డాష్. ఇది మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీని గుర్తు చేస్తుంది. స్వాపింగ్ అనుకున్నాం కదా, టర్మ్స్ని ఆర్డర్ చేంజ్ చేసినా దాని వాల్యూ మారదు. సో ఇక్కడ ఫస్ట్ టర్ము ఇక్కడ సెకండ్ టర్మ్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ టర్ము ఇక్కడ సెకండ్ టర్మ్ అవుతుంది. సో ఇక్కడ 419 వస్తుంది, ఇక్కడ 423 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఇది మనం కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ వన్ 419, ఇక్కడ 423. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అన్నమాట ఇది. దీన్నే మనం స్వాపింగ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మన కామ్యుటేటివ్ ప్రాపర్టీ లాగా లేదు చూడండి. ఇక్కడ 207 ఉంది, ఇక్కడ 210 ఉంది. అంటే ఇక్కడ ఒక 3 ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ కంటే కూడా 27 కంటే 210 ఒక 3 ఎక్కువ. మరి ఇటు కూడా 210 రావాలి అంటే దీనికి 3 యాడ్ చేయాలి. 207 + 3 చేస్తే 210 వస్తుంది. మరి +3 యాడ్ చేసాం కాబట్టి మనకి ఎక్స్ప్రెషన్లో ఎటువంటి చేంజ్ రాకుండా ఉండాలంటే -3తో చేస్తే +3 -3 క్యాన్సిల్ అయ్యి మనకి ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ టర్మ్ 68 ఉంది. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 210 వస్తుంది. ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కదా, నెగిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేసినట్లయితే 71 వస్తుంది. సో ఆన్సర్ మనకి 210 - 71. 210 ఇచ్చేసారు. ఇక్కడ సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి 71 అవుతుంది. 7th క్వశ్చన్. యూజింగ్ ది నంబర్స్ 2, 3 and 5 and the operators plus and minus and brackets as necessary, generate expressions to give as many different values as possible. 2, 3, 5 అనే నెంబర్స్ యూజ్ చేస్తూ ప్లస్ మైనస్ అనే ఆపరేషన్స్ని యూజ్ చేస్తూ అలాగే అవసరమైన చోట బ్రాకెట్స్ని కూడా యూజ్ చేస్తూ మనకి డిఫరెంట్ వాల్యూస్ వచ్చేటట్లుగా ఎక్స్ప్రెషన్స్ని జనరేట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2, 3, 5 అనే నెంబర్స్నే యూజ్ చేశారు. 2 - 3 + 5 ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 7, 7 - 3 4. అలాగే బ్రాకెట్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు కదా. ఆర్డర్ ఏమీ అదే ఆర్డర్లో రాయక్కర్లేదు, ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు మనం. 3 - 5 - 2 5 - 2 3 అవుతుంది. 3 - 3 0. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇలా మనకి పాజిబుల్ అయ్యేటటువంటి ఎక్స్ప్రెషన్స్ని జనరేట్ చేయాలి. ఫస్ట్ వన్ మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. 2 + 3 - 5 2 + 3 5 5 - 5 0. 2 + 5 - 3 2 + 5 7 7 - 3 4. 3 - 5 + 2 ఈ రెండు పాజిటివ్ నెంబర్స్. 3 + 2 5 5 - 5 0. 3 + 5 - 2 3 + 5 8 8 - 2 6. 5 - 2 - 3 ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే -5 వస్తుంది. 5లో నుంచి 5 పోతే 0. 5 - 3 - 2 ఇక్కడ ఆర్డర్ చేంజ్ అయింది. ఈ రెండు యాడ్ చేస్తే -5 వస్తుంది. 5లో నుంచి 5 మైనస్ చేస్తే 0. 5 - 2 + 3 5 + 3 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. 8 8 - 2 6. 5 + 2 - 3 ఈ రెండు యాడ్ చేస్తే 7 7 - 3 4. 3 - 5 - 2 ఇది మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చారు. 5 - 2 3 3లో నుంచి 3 మైనస్ చేస్తే 0. 2 + 3 - 5 బ్రాకెట్లో ఉన్నదాన్ని క్యాల్కులేట్ చేస్తే 5 5 - 5 0.
2 మైనస్ ఆఫ్ 5 మైనస్ 3. 5 మైనస్ 3 అంటే 2, 2 మైనస్ 2 0 వస్తుంది. ఇలా మన ఇష్టం వచ్చినన్ని చేయొచ్చు అనమాట. 5 మైనస్ 3 ప్లస్ 2, 5 మైనస్ 3 2, 2 ప్లస్ 2 4 అవుతుంది. 5 మైనస్ ఆఫ్ 3 ప్లస్ 2, 3 ప్లస్ 2 5, 5 మైనస్ 5 0. ఇలా మన ఇష్టం వచ్చిన ఎక్స్ప్రెషన్స్ని జనరేట్ చేయొచ్చు. ఓన్లీ 2, 3, 5 అండ్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ బ్రాకెట్స్ యూజ్ చేస్తూ ఇంకా జనరేట్ చేయగలిగితే కనుక మీరు ట్రై చేయండి. 8th క్వశ్చన్, వెనెవర్ రాధిక హ్యాస్ టు సబ్ట్రాక్ట్ 9 ఫ్రమ్ ఏ నెంబర్. ఒక నెంబర్ నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేయవలసి వచ్చినప్పుడల్లా రాధిక ఏం చేసేదంటే షీ సబ్ట్రాక్ట్స్ 10 అండ్ యాడ్స్ 1 టు ఇట్. ఆమె ఆ నెంబర్లో నుంచి 10ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన ఆన్సర్కి ఒకటి యాడ్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 36లో నుంచి 9ని మైనస్ చేయవలసి వస్తే 36లో నుంచి 10 మైనస్ చేసి 26 రాసి దానికి ఒకటి యాడ్ చేస్తుంది. డూ యూ థింక్ షీ ఆల్వేస్ గెట్స్ ది కరెక్ట్ ఆన్సర్? వై? ఎప్పుడు కరెక్ట్ ఆన్సరే వస్తుందా? ఎందుకు? ఇలా చేయడం వల్ల కరెక్ట్ అయినా ఎందుకు అవుతుంది కరెక్ట్ అనేది చెప్పాలి. కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ సిమిలర్ స్ట్రాటజీస్? ఇటువంటి స్ట్రాటజీసే ఇంకా ఏమన్నా ఉంటే కనుక ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నాడు. చూడండి, మనకి ఏదన్నా ఒక నెంబర్లో నుంచి 9ని తీసేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 52లో నుంచి 9 మైనస్ చేయాలంటే కొంచెం క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా ఏ నెంబర్లో నుంచి అయినా 10ని మైనస్ చేయాలంటే ఈజీగా ఉంటుంది, 1 యాడ్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ రాధిక ఏం చేసిందంటే 36లో నుంచి 9 మైనస్ చేయాలి అంటే దీన్ని ఇలా రాసుకుందనమాట. 36 మైనస్ 9ని 10 మైనస్ 1 అని రాయొచ్చు. 10 మైనస్ 1 అని రాసి ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ సైన్లు చేంజ్ అవుతాయి. +10 -10 అవుతుంది. ఈ -1 +1 అవుతుంది. సో 36లో నుంచి 10 మైనస్ చేస్తే 26, దీనికి ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆన్సర్ మనకి 36లో నుంచి 9 మైనస్ చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది. కాబట్టి రాధిక చేసింది కరెక్టే. ఎస్, షీ ఆల్వేస్ గెట్ కరెక్ట్ ఆన్సర్. కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ సిమిలర్ స్ట్రాటజీస్? గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇంకా మనం ఇటువంటి ఇంకేమైనా చేయొచ్చా? కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి అంటున్నాడు. సో ఇక్కడ మనం 9కి ఆల్రెడీ చేసాం కాబట్టి 99కి చేద్దాము. ఏదన్నా ఒక నెంబర్లో నుంచి మనం 99ని కనుక తీసేయాల్సి వస్తే 100ని తీసేసి దానికి ఒకటి యాడ్ చేయొచ్చు అనమాట. అంటే 99ని మనం 100 - 1 అని రాసుకోవచ్చు. 140 మైనస్ ఉంది కాబట్టి వీటి సైన్లు చేంజ్ అవుతాయి. -100 + 1. 140లో నుంచి 100 తీసేయడం ఈజీ. 40 + 1 41 అవుతుంది ఆన్సర్. లేదా మనం యాడ్ చేయాలన్నా కూడా చేయొచ్చు ఇలాగే. సపోజు 232కి 99ని కనుక యాడ్ చేయాల్సి వస్తే 100ని యాడ్ చేసి ఒకటి మైనస్ చేయొచ్చు. 232 + 99ని 100 - 1 అని రాయొచ్చు. ప్లస్ ఉంది కాబట్టి వీటి సైన్లు ఏమీ చేంజ్ అవ్వవు. 232 + 100 - 1 అంటే 332 - 1 331 అవుతుంది. యాడ్ చేయాలన్నా చేయొచ్చు, అలాగే మైనస్ చేయాలన్నా కానీ ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకవేళ 199ని మనం మైనస్ చేయాల్సి వస్తే 232లో నుంచి 199 మైనస్ చేయాల్సి వస్తే రౌండ్ ఫిగర్ 200ని మైనస్ చేయొచ్చు. అంటే దీన్ని 200 - 1 అని రాసుకోవచ్చు. సో 232 - 200 + 1 అవుతుంది. బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి వీటి సైన్లు చేంజ్ అవుతాయి. 232లో నుంచి 200 తీసేయడం ఈజీ. 32 + 1 33 అవుతుంది. సో ఇట్లా మనం రౌండ్ ఫిగర్ని మైనస్ చేయాలన్నా లేదా 1ని యాడ్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఈజీ అవుతుంది. 9th క్వశ్చన్, కన్సిడర్ ది 2 ఎక్స్ప్రెషన్స్ 73 - 14 + 1. Second expression 73 - 14 - 1. For each of these expressions, identify the expressions from the following collection that are equal to it. ఈ కింద ఇచ్చిన 4 ఎక్స్ప్రెషన్స్లో వీటితో ఈక్వల్గా ఉండే ఎక్స్ప్రెషన్స్ ఏంటో రాయాలి. ఫస్ట్ వీటిని బ్రాకెట్స్ రిమూవ్ చేసి రాద్దాము. బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ సైన్లు చేంజ్ అవుతాయి. 73 + 14 - 14 అవుతుంది. +1 - 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది. +14 - 14 అవుతుంది. -1 + 1 అవుతుంది. ఇక్కడ బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి చేంజెస్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 73 + -14 + 1. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఉంది. 73 - 14 - 1
ప్లస్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అవే రాస్తాము. సో ఇప్పుడు మనకిచ్చిన ఎక్స్ప్రెషన్స్తో ఏవి మ్యాచ్ అవుతాయో చూద్దాం. 73 - 14 + 1 ఇక్కడ ఉంది. 73 - 14 + 1. నెక్స్ట్ 73 - 14 + 1 అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తోటి బీసీ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. B, C ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ విత్ 73 - 14 + 1. నెక్స్ట్ 73 - 14 - 1, 73 - 14 - 1 అంటే A, D ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ విత్ సెకండ్ వన్. మనకిచ్చిన లెక్కలో ఇచ్చిన సెకండ్ ఎక్స్ప్రెషన్తో మ్యాచ్ అవుతున్నాయి. 73 - 14 - 1. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్రాకెట్ రిమూవ్ చేసి రాయడం అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ వీడియోలో రిమూవింగ్ బ్రాకెట్స్ 2 అనే టాపిక్ నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 2.4లో ఉండే ప్రాబ్లమ్స్ని నేర్చుకుందాం.